మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హోప్ ఛానల్ ఇండియా వీక్షకులకు క్రీస్తు పాదముల చెంత అనే ఈ యొక్క వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాను. క్రీస్తు పాదముల చెంత అనే ఈ వాక్య ధ్యానములలో పరిశుద్ధ లేఖనముల నుండి విశ్వాస వీరులను మనం చూసి ఉన్నాం. క్రీస్తు పాదాలు చెంతకు చేరి వారు ఏ విధంగా పవిత్రపరచబడినారో, వారి ప్రార్థనలు ఏ విధంగా ప్రత్యుత్తరమును పొందుకుని ఉన్నారో, వారు భయమునకు ఆందోళనకు గురైనప్పుడు ఏ విధంగా దర్శనమునందు బలపరచబడినారో మనం చూసాం. ఈరోజు మనం ఈ యొక్క విభాగము నుండి క్రీస్తు పాదముల చెంత అనే వాక్య ధ్యానము నుండి క్రీస్తు పాదముల చెంత ప్రార్థనకు జవాబు దొరుకును అనే వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రాజు రచించిన కీర్తన 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అవును, దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబును అనుగ్రహించేవాడు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ప్రత్యుత్తరం ఇచ్చేదనని 91వ కీర్తనలో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. దావీదు మహారాజు బాగుగా తెలుసుకున్నాడు. ఆయన పాపము చేసినప్పుడు, పాపములో పడిపోయినప్పుడు కీర్తనలు మనం చదువుతాం, ఆయన కన్నీరు విడుచుచు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అంటూ ఉన్నాడు, నా యొక్క పరుపు నా కన్నీళ్ళ మీద తేలినంతగా నేను రోధించి ప్రార్థన చేశాను అని అనేక సందర్భాల్లో ఆయన తెలియజేశారు. ఈరోజు ఈ యొక్క శీర్షిక ద్వారా క్రీస్తు పాదముల చెంత మీ ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుందని దేవుని వాక్యము నుండి తెలియజేస్తున్నాను. మన దేవుడు వాక్యమును ఆలకించే దేవుడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 40వ వచనం మనం చదివినప్పుడు, పేతురు మోకాళ్ళు అని ప్రార్థన చేయగా మరణించిన ఒక బాలిక తను ప్రాణాన్ని పొందింది, లేచి కూర్చున్నది, తన కనులను తెరిచి పేతురుని చూసినట్టు మనము గమనిస్తూ ఉన్నాం. అవును, ప్రార్థనలో పునర్జీవం ఉన్నదని మనం గతంలో నేర్చుకున్నాం. పేతురు మోకాల్లోని క్రీస్తు పాదముల చెంత ప్రార్థించగా, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనమని దేవుడు సెలవిచ్చారు. ఆయన ఎదుట సాష్టాంగపడి ప్రార్థించినప్పుడు, ఆ దేవునిని వేడుకున్నప్పుడు దేవుడు పేతురు గారి ప్రార్థన ఆలకించారు. మన దేవుడు ప్రార్థనలను ఆలకించే దేవుడు. ఏ పరిస్థితులు ఈరోజు నువ్వు ప్రార్థన చేయుచున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గురించే కాదు, నీ కుటుంబము గురించే కాదు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొచ్చు ఉన్నావా? ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానము ప్రత్యక్షతయు కలుగునట్లు నేను ప్రార్థనల యందు మిమ్ముని గూర్చి విజ్ఞాపన చేయుచున్నానని ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఆ సంఘానికి ఉత్తరం ఇచ్చారు. ప్రత్యక్షత కొరకు, జ్ఞానము కొరకు, ప్రార్థనల యందు ఎఫెసీ సంఘము కొరకు విజ్ఞాపనము చేయించు ఉన్నాడు. మరి నువ్వు దేని గురించి విజ్ఞాపన చేస్తున్నావు ఈరోజు? పేతురు గారు ప్రభు సముఖములో, ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించినప్పుడు మరణించిన ఆ బాలిక పునర్జీవమును పొందుకుంది. తన కన్నులు తెరిచి చూసింది. ప్రార్థనకు ప్రతిఫలమును ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకే దావీదు రాజు అంటున్నాడు, ప్రార్థనను ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు
వచ్చేదారు. ఎవరైతే క్రీస్తు నామములో తండ్రి యొద్దకు వెళతారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినను ఆయన మీకు దయచేస్తాడని మీరు నమ్మండి అని సెలవిచ్చారు. అడుగుడి మీకు ఇయ్యబడును. పేతురు అడిగాడు, ఆ బాలిక ప్రాణము తిరిగి వచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవునిని గూర్చిన జ్ఞానము మీలో ఉండాలని, ఆయన ప్రత్యక్షత మీరు కలిగి ఉండాలని ప్రార్థనతో విజ్ఞాపనలో మిమ్మును కొరకు నేను ప్రార్థించుచున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. అవును, నీవు నీ బిడ్డల పక్షాన విజ్ఞాపన చేయించు ఉన్నావా? నీ యొక్క సంసారం పట్ల నువ్వు విజ్ఞాపన చేయించున్నావా? సంఘములో నలిగిపోతున్న వారి కొరకు నీవు అనుదినము విజ్ఞాపన చేయించు ఉన్నావా? కీర్తనలో 166వ కీర్తన 19వ వాక్యం మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడింది, నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. అవును, పేతురు విజ్ఞాపనను దేవుడు అంగీకరించి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే దేవుని సముఖములో సాగిలపడి ప్రార్థన చేశారో, ఆయన పాదాలను శరణు చొచ్చి, అయా నీవు తప్ప మాకు దిక్కెవ్వరూ లేరు అని ప్రార్థించారో, వారి ప్రార్థనలు దేవుడు ఆలకించారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, 102వ కీర్తన 17వ వాక్యం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అవును, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించేవాడు కాదు, వారి ప్రార్థనల వైపే ఆయన తిరుగుతాడు. నువ్వే పరిస్థితిలో ఈరోజు ఉన్నావో, అందరూ నీ కష్టాల్లో నిన్ను విడిచిపెట్టేశారేమో, నీకు చెయ్యందించే ఎవరూ కనిపించట్లేదేమో, నీవున్న అనారోగ్య పరిస్థితుల్లో నిన్ను పలకరిస్తే ఏమైనా చేసి పెట్టాలని భయం వేసి నీ సొంత వారే నిన్ను విడిచిపెట్టారేమో. దేవుడు అంటున్నాడు, నేను దిక్కులేని వారికి దరిద్రుల ప్రార్థనను నిరాకరించేవాడును కాదు, వారి ప్రార్థనల వైపు నేను తిరుగుతాను. అవును, క్రీస్తు పాదములను చెంత ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అది ఏ విషయమైన ప్రార్థన అయినా కూడా నీ ప్రార్థనకు ఆయన పాదాల చెంత జవాబు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన విజ్ఞాపనలను ఆలకించే దేవుడు, మన ప్రార్థనల తట్టు తిరుగు దేవుడు. మనము విజ్ఞాపన చేయగా మనల్ని విజయవంతులుగా నిలబడడానికి మన పక్షము నుండి మనము ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వారిని రక్షించే దేవుడు మన దేవుడు. ప్రార్థన వినుదేవుడు, మనం నమ్ముకుంటున్న దేవుడు, మన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? క్రైస్తవులుగా మనం ఉన్నాం, కానీ చాలా సందర్భాల్లో ప్రార్థన చేసేవారుగా మనం లేమండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అధిక ప్రార్థన అధిక శక్తి, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి, ప్రార్థన శూన్యము శక్తి శూన్యము. నువ్వు నీ దీన పరిస్థితిలో నువ్వు దేవుని ప్రార్థిస్తే దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. నీవు నలిగిపోయిన పరిస్థితిలో వాక్యం సెలవిస్తుంది, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని ఆయనను నువ్వు చేరినట్లయితే, ఆయన పాదాల ముందు నువ్వు సాష్టాంగపడి ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనల వైపు దేవుడు తిరుగుతాడండి. నీ ప్రార్థనల వైపు దేవుడు తిరుగుతాడు. మన పరిశుద్ధ గ్రంథాలని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 37వ వచనం మనం చదివినప్పుడు, కొర్నేలి ప్రార్థన వినబడెను. నీ యొక్క విజ్ఞాపన దేవుని ఎదుట ఉన్నది, ఎందుకంటే నీ ధర్మకార్యములు దేవుడు తెలుసుకొని అన్నాడు. కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు కొర్నేలికి జవాబు పంపించారు. కొర్నేలికి జవాబును పంపించి ఏమంటున్నారంటే, నీ ధర్మకార్యములు దేవుని ఎదుట జ్ఞాపకం ఉంచబడినవి కాబట్టి నీ ప్రార్థన ఆయనకు వినబడిన.
నీ ప్రార్థన దేవునికి వినబడాలంటే నువ్వు ధర్మకార్యములను చేసే స్త్రీగా పురుషుడిగా ఉండాలి. నీ పాప జీవితమును విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును నువ్వు ధరించుకోవాలి. నీలో ఉన్న అపవిత్రతను నువ్వు తొలగించుకోవాలి. క్రీస్తు పాదముల చెంత నువ్వు పవిత్రురాలుగా పవిత్రుడుగా అయినట్లయితే నీవు చేయు ప్రతి ధర్మకార్యము దేవుడు చూసి ఆయన సన్నిధిలో అది ఉన్నది కాబట్టి నీ తట్టు తిరిగి నీ ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. కొర్నేలితో మాట్లాడుతున్నారు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని ఎదుట జ్ఞాపకము ఉంచబడెను. అపోస్తల కార్యాలు 10:37. ఈరోజు అనేక మంది ప్రార్థన పరులు ఉన్నారు, కానీ వారి కార్యములు మనందరికీ తెలుసు. సంఘాల్లో వారు చేసే పనులు ఎటువంటివో, ఎంతో పవిత్రులుగా వారు ప్రార్థించినప్పటికీ బయట వారి స్వభావము, వారి నడవడిక, వారి ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉన్నది. కొర్నేలి ప్రవర్తన, ఆయన కార్యములు దేవుని సముఖములో ఉన్నవి కాబట్టి దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, ప్రార్థన ఆలకించు దేవా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. ఈరోజు దేవుని సముఖానికి నువ్వు వెళ్తూ ఉన్నావా? దేవుని సముఖంలో నువ్వు ప్రార్థించుచు ఉన్నావా? ఆయన్ను అడుగుతూ ఉన్నావా? 2వ దినవృత్తాంతాలు 33:13 మనం చదివినప్పుడు మనస్సే దేవునికి మొరలిడగా అతని విన్నపములు విని అతనిని రాజ్యములోనికి అతన్ని తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాం. మనస్సే ప్రార్థన మనం చదివినప్పుడు మనసే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మా పితరుల దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరులను ఆశీర్వదించిన దేవా, మా పితరులను అరణ్యములో కాచి కాపాడి సంరక్షించిన తండ్రి, మా పితరులను అన్యజనుల చేతుల్లో నుంచి విడిపించిన దేవా, మా పితరులను ఐగుప్తుల బానిసత్వము నుండి, బానిస గృహము నుండి విడుదలనిచ్చి వారిని కానాను దేశములోనికి ప్రవేశపెట్టిన తండ్రి, నన్ను జ్ఞాపకము చేసుకొనము అని ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు మనస్సే మొరను విని అతని విన్నపములన్నిటిని విని అతని రాజ్యములోనికి అతన్ని సురక్షితముగా చేర్చగా అప్పుడు మనస్సే దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడటండి. మరి నీ జీవితంలో కూడా నువ్వు క్లిష్టమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు దేవునికి ప్రార్థించుచున్నావా? నువ్వు ప్రార్థిస్తే ఆయన వినే దేవుడు. నీ ప్రార్థనను తోసిపుచ్చే దేవుడు కాదు. వాక్యమే సెలవిస్తోంది, ఆయన దిక్కులేని వారికి, దరిద్రుల యొక్క ప్రార్థనను తోసివేయడు, వారి వైపు ఆయన తిరుగును అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీ వైపు తిరగటానికి సిద్ధంగా ఉన్నాడు. పేతురు ప్రార్థించగా చనిపోయిన వారు తిరిగి ప్రాణాన్ని పొందుకున్నారు. కొర్నేలి ప్రార్థించగా ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దావీదు రాజు గారు అంటున్నారు, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని. మనసే ప్రార్థించగా దేవుడు మనసే ప్రార్థనను అంగీకరించి ఆయనను తన దేశములోనికి సురక్షితముగా తోడుకుని వచ్చాడు. నీవు ప్రార్థిస్తే దేవుడు నీ పరిస్థితిని మార్చగలుగుతాడు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినప్పటికీ నిన్ను సురక్షితముగా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ నిన్ను సాతాండు ప్రలోభాలకు గురి చేస్తున్నాడేమో, నీ కుటుంబ సభ్యులు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నారేమో, నిన్ను దేవునికి దూరం చేయాలని, నువ్వు నమ్ముకుంటున్న దేవుడు నిజమైన దేవుడు కాడని నిరూపించడానికి అనేక చెడ్డ కార్యాలు నీ ఎడల తలంచి ఉన్నారేమో, అవమానాలు నీ మీద పెడుతూ ఉన్నారేమో, నీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొర్నేలితో అంటున్నాడు, నీ ధర్మ కార్యములు నా ఎదుట ఉన్నవి కాబట్టి నీ ప్రార్థన నేను విన్నాను. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని అవమానాలు నీ మీద మోపినా, ఎంత పాపపు మాటలు నీ మీద పెట్టినా నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటున్నాడు,
నా నామమును బట్టి మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. అవును, ఒక ఒక కల్పితమైన కథ ఉందండి. ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఇందులో ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకుందాం. ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి 2 భార్యలు ఉన్నారండి. ఒక భార్య యెహోవా దేవునిని నమ్ముకుంటుంది, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచింది. ఆమె ప్రార్థనల యందు ఎడతెగక ఉండే స్త్రీ, వాక్యమును ధ్యానించే స్త్రీ. అయితే ఈ రాజు, నేను పరిపాలన చేయుచున్నాను, నా ఇంటిలో నాకు ఒకతైన భార్య అన్యదేవుడిని ఆరాధన చేస్తుందని చెప్పి ఆమెను ఎలాగైనా ఈ గృహంలోంచి వెళ్ళగొట్టాలని ఆ రాజుగారు మరి ఒక భార్య పన్నాగం పన్నారు. ఒకరోజు అందరూ చూస్తుండగానే రాజుగారు తన యొక్క బీరువా తాళాన్ని తీసుకుని వచ్చి ఈ ప్రార్థనా పరులైన తన భార్యకు ఇచ్చాడు. నేను పని మీద, రాజ్యం యొక్క పని మీద నేను వేరో రాజ్యానికి వెళ్తూ ఉన్నాను. ఇదిగో ఈ తాళాలు నీకు అప్పచెప్తున్నాను అని, పలానా చోటన నేను పెడుతున్నాను, ఇది నీ బాధ్యతే. నేను తిరిగి వచ్చినప్పుడు నీవు నాకు దానిని ఇవ్వాలి అని చెప్పి ఆమె చేతుకు ఆ తాళాలు ఇచ్చారండి. ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ. రాజు భార్య అయినప్పటికీ ఒంటరితనమును అనుభవిస్తుంది. కారణం, ఈమె దేవుని యందు నమ్మిక ఉంచింది కాబట్టి, యేసుక్రీస్తు యందు ప్రార్థన చేస్తుంది కాబట్టి. అయితే ఈమె రాజుగారు ఇచ్చిన తాళాన్ని తీసుకుని వెళ్ళి ఒక పెట్టెలో పెట్టిందండి. ఆ పెట్టెలో పెట్టడం రాజుగారు గమనించారు. ప్రణాళిక చొప్పున ఎక్కడ పెడతాదో గమనించి ఈ తాళాలను మనం తీసేసి, ఈ తాళాలని మాయం చేసి అప్పుడు ఆమెను నిందించి ఇంటిలోంచి గెంటేయాలని ఒక ప్రణాళికలో ముందుగానే ఉన్నారు కాబట్టి ఆమె ఎక్కడ తాళం పెడుతుందని కనిపెట్టుకున్నారు. ఈ స్త్రీ పెట్టెలో పెట్టడం చూశారు. ఆమె తన పనుల్లో, రాజు సేవలో నిమగ్నమై ఉండగా ఈ రాజుగారు ప్రయాణం అయ్యేటప్పుడు ఆ తాళపు చెవులను తీసుకొని వాటిని దాచి రహస్యంగా వాటిని పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ ఆయన ఒక నది దాటవలసి ఉన్నది. ఈ నది దాటుతున్న సమయంలో నది మధ్యలోనికి వెళ్ళిన తర్వాత వేగముగా ప్రవాహము చేయుచున్న నదిలో ఆ తాళం చేయిలు విసిరేసాడండి. వెళ్ళాడు, ప్రణాళిక ప్రకారం పని చూసుకుని తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత రాణులను పిలిచాడు, కుటుంబ సభ్యులందరినీ పిలిచాడు. మీ అందరికీ తెలుసు కదా, నేను వెళుతూ వెళుతూ రాణిగారికి ఏమిచ్చి వెళ్ళాను? నా బీరువా తాళాలు ఇచ్చి వెళ్ళాను. ఆ బీరువాలో ఈ రాజ్యమునకు సంబంధించిన సమస్త పత్రాలు అందులో భద్రపరచబడ్డాయి. కాబట్టి ఇప్పుడు నేను ఆమెను తాళాలు తీసుకొచ్చి నాకు అప్పగించమని అడుగుతున్నానని చెప్పి వారందరి సమక్షంలో అడుగుతుంటే ఈమె కొంచెం ఆశ్చర్యానికి గురైంది. ఇదేంటి, నా భర్త రాజు, ఆయన తాళాలు నాకు ఇవ్వడం వాస్తవమే, కానీ ఇంతమందిని పిలిచి ఆ తాళాలు అడుగుతున్నారేటీనా అని ఆమె కొంచెం ఆశ్చర్యానికి గురైంది. కానీ రాజుగారు తాళం అడిగిన వెంటనే చకచక లోనకి వెళ్ళి ఎక్కడైతే తాళం పెట్టిందో ఆ పెట్టెలో ఆమె చెయ్యి పెట్టగా ఆ తాళము చెవులు తన చేతికి దొరికినాయండి. తాళం చెవులు తీసుకుని వచ్చి తన భర్తకి అప్పగించింది. ఆయన ఆశ్చర్యపోయాడు. స్వయాన్న నేనే కదా ఈ తాళం చెవులు తీసుకుని వెళ్ళి నదిలో పడేసింది, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ తాళం చెవులు అని ఆమె విశ్వాసమును బట్టి ఈయన మారు మనసు పొందాడు. కొర్నేలి విశ్వాసమును బట్టి తన ప్రార్థన ఆలకించబడింది.
మనస్సే విశ్వాసమును బట్టి దేవుని పాదాలు చెంత ప్రార్థించినప్పుడు మనస్సే ప్రార్థనను దేవుడు ఆలకించి తనను సురక్షితముగా తన రాజ్యంలోనికి ప్రవేశపెట్టాడు. ఇది కల్పితమైన కథ అయినప్పటికీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకుని నీ జీవితంలో కూడా నిన్ను దేవునికి దూరం చేయాలని, నీవు దేవునిని నమ్ముకుంటున్న కారణము చేత ఏదో ఒక నిందను నీ మీద మోపి మనుషుల మధ్యలో నీకు హేళన తీసుకురావాలని, నిన్ను కించపరచాలని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవరు? ఆయన నీ పక్షమునుండగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనను ఆలకించే దేవుడు, నిన్ను కనిపెట్టుకున్న దేవుడు, నీ ధర్మకార్యములను ఆయన సముఖములో చూచు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించి నిన్ను సంరక్షిస్తాడు. రాజులను సహితము మార్చిన దేవుడు. కీర్తనలు 145, 18, 19 వచనాలు చదివితే, ఆయనకు మొరపెట్టువారందరికీ, తనకు నిజముగా మొరపెట్టువారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెట్టువారు వారి ప్రార్థనలు ఆలకించి, వారి మొరను ఆలకించి వారిని రక్షిస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే నిన్ను రక్షణ మార్గం నుంచి తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీవు దేవుని పాదాలు చెంత చేరి ప్రార్థించినట్లయితే, నీవు నిజముగా ఆయనకు మొరపెట్టినట్లయితే, ఈరోజు అనేక మంది తల్లులు నాకు తెలుసు 3 గంటలకు లేచి, 4 గంటలకు లేచి, 5 గంటలకు లేచి తమ బిడ్డల కొరకు మొరపెట్టే తల్లులు తండ్రులు ఎందరో ఉన్నారండి. అదేవిధంగా అనేక మంది కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల కొరకు మొరపెట్టేవారు ఉన్నారు. తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు అతి సమీపముగా ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క క్రీస్తు పాదములు చెంత అనే వాక్య ధ్యానముల ద్వారా నువ్వు ఆశీర్వదింపబడ్డావని నేను నమ్ముచున్నాను. నీకు ఏ క్లిష్టమైన పరిస్థితి అయినా, ఏ సందర్భమైనా, నువ్వు ఎటువంటి అవమానం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని మార్లు నువ్వు దేవునికి దూరం అయిపోయేవేమో, నువ్వు నిజముగా మొరపెట్టినట్లయితే దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. మన దేవుడు ఆలకించే దేవుడు. ఆలకించే దేవుడు మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నవేమో, ఒంటరి వాడే 1000 మంది అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయనతో గడిపే ప్రతి క్షణము, నువ్వు విడిచే ప్రతి కన్నీరును ఆయన బుడ్డిలో భద్రపరుచుకుని సమస్తమును సమకూర్చి సకాలములో నీ జీవితములో నాట్యముగా చేసి నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. ఇదే మన ప్రార్థన అయితే, క్రీస్తు పాదముల చెంత అనే ఈ వాక్య ధ్యానములను నుంచి దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడో మనం కనుక్కున్నాం. మరి మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం? ఆయన పాదాల చెంతకు మనం వెళ్ళినట్లయితే మన ప్రతి ప్రార్థనకు ఆయన ప్రత్యుత్తరము ఇస్తాడు. దేవుడు మనల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.